క్రీస్తు యేసు కలిగిన మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఇది కాదు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటో తెలుసా? ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుతాడు. ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుతాడు. 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకోండి. ముగించేసిన జాతకు వినండి. శిలువ మరణం పొందినంతగా, చెప్పండి, తనను తాను తగ్గించుకోండి. విధేయత చూపిస్తే ఏమొస్తుందట? ఆఫర్ చెప్పాలి. అక్కడ ఉంది, అది చూసి చెప్పండి. విధేయత చూపిస్తే ఆఫర్ ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు చెప్పాలి. సహోదరులు ఎదుట తగ్గించుకుంటాం, పంచే విషయంలో తగ్గించుకుంటాం. ఇంకా ఎవరైనా నీకు ఏదన్నా నువ్వు మేలు చేసినప్పుడు, నువ్వు పొగుడుతున్నప్పుడు నువ్వు సైడ్ అవుతావు. అన్ని విధాలుగా తగ్గించుకుంటావు. అంతలా తగ్గించుకున్నప్పుడు దేవుడు మనకిచ్చే బహుమానం ఏంటి? మరణం ఇస్తారు. అదే స్ట్రాటజీ ఏంటంటే బైబిల్ స్ట్రాటజీ అదే. మనకు నచ్చినా నచ్చకపోయినా ఇటు చివరికి ఇంత తగ్గింపుకొని మనం చనిపోతామా? చివరికంటే చనిపోతాం. చనిపోవడానికే పుట్టాం. ప్రభువుని ప్రకటిస్తూ తగ్గించుకొని చివరికి చనిపోవడానికే పుట్టాం. అన్నీ చేసిన తర్వాత నిష్ఠూర పెట్టబడుతూ చివరికి వెలివేత గురవుతూ ఒకరోజు ఘోరంగా చనిపోతాం. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే క్రిస్మస్ ఈవెంట్ కనుక మరియమ్మను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. మరియమ్మ దగ్గరికి గాబ్రియల్ వచ్చి ఏమంటాడంటే, దయాప్రాప్తురాలా నీకు శుభం. దయాప్రాప్తురాలు అనగానే ఆ మెసేజ్కి ఆ అమ్మాయి ఏం చేసిందండి? 15-16 సంవత్సరాలు ఉంటాయండి అమ్మాయికి, లేదు 17 ఉంటాయి. ఆ టీనేజ్లో ఉన్న అమ్మాయి ఇప్పుడు ఆ గాబ్రియల్ దేవదూత వచ్చి దయాప్రాప్తిరాల నీకు సొమ్ము అనగానే ఇప్పుడు ఆ వర్తమానానికి, ఆ మెసేజ్కి ఈ అమ్మాయి ఏం చేసింది చెప్పండి? విధేయత చూపించింది. ఏం చూపించింది? పరలోకమందున్న దేవుడు నీకు చెప్పమని నన్ను పంపించాడు, ఇదిగో ఇది వార్త, నువ్వు గర్భవతి అవుతావు అన్నప్పుడు ఆ వర్తమానానికి విధేయత చూపించాడు. నేను గర్భవతిని ఏంటి? నాకు మొన్న ఎంగేజ్మెంట్ అయింది, ఈ లోపల నా పెళ్ళి ఏమైపోతుంది, ఈ గొడవలు ఏంటి? అయినా ఇజ్రాయెల్ దేశంలో పెళ్లి కాకుండా గర్భవతి అయితే బతికినిస్తారా? ఎంత క్రైసిస్ ఉంటుంది. అయినా ఇజ్రాయెల్ సంస్కృతి ప్రకారం ఎంగేజ్మెంట్ అయినోడితోనే మాట్లాడకూడదు ఏడాది వరకు. అలాంటిది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే నన్ను బతకనిస్తారని ఈ ఆర్గ్యుమెంట్లు ఏం చేయకుండా తనకు జరగబోయే ఎప్పతంతా తెలిసి ఇన్ని మైండ్లో పెట్టుకున్న అమ్మాయి అట విధేయత చూపించింది. విధేయత చూపించినందుకు తనకు వచ్చిన బహుమానం ఏంటో తెలుసా? ఈరోజు కూడా మరియమ్మను వ్యభిచారి అంటారు. ఈరోజు కూడా మరియమ్మను వ్యభిచారంటారు. ఆ చిన్న యేసుని, బాల యేసుని ఆ రోజు ఇలా చేతుల్లో పట్టుకుని పాస్టర్ గారి దగ్గరికి, ప్రవక్త దగ్గర తీసుకెళ్తే, ఇదిగో సున్నతి చేయండి, 8వ రోజు నా బిడ్డను తీసుకొచ్చాను తీసుకెళ్తే ఆ బిడ్డ ఇలా ఎత్తుకొని ఆ ప్రవక్త ఏమంటాడంటే, నీకు విషయం చెప్పిన, నీ గుండెల్లోనికి ఖడ్గం దూసుకుపోతాడు. మరియా, ఏ రోజైతే విధేయత చూపించావో ఆ రోజే నీకు నింద. ఏ రోజైతే విధేయత చూపించావో ఆ రోజే నీ జీవితానికి శ్రమ. ఏ రోజైతే విధేయత చూపించావో అల్లారు ముద్దుగా కనిన ఈ బిడ్డ అందరి చేతుల్లో ఒకరోజు చచ్చిపోతాడు. నీ గుండెల్లోకి పెద్ద కట్టుకొని దిగిపోతుంది. ఈ సమాజం నిన్ను అనుమానిస్తుంది. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్లో నచ్చని మెసేజ్ ఏంటి చెప్పనా? క్రీస్తుని ఎలా ఉన్నాడో అలాగే ఫాలో అయ్యి విధేయత చూపిస్తే ఈ లోకం మనల్ని చంపేస్తుంది. ఇది గిఫ్ట్ మనకి. మనం నిలబడినెవరో, వండనెవరో, మాట్లాడినెవరో, ఎవరెవరు వ్యతిరేకమైపోతారో మనకి ఏం అర్థం అవ్వదు. అలాంటి టైంలో ఏం చేయాలి ప్రభు అంటే, వాళ్ళ కొరకు విస్తారంగా ప్రార్థన చేసి పాదులు దులిపి కూడా దగ్గరికి వెళ్ళి సేవ చేస్తాను, నన్నే అంటారు, నీ సంగతి చూస్తాను చూడు అనకూడదు, గుర్తుపెట్టుకోండి. మరి ఏం చేయాలంటే, నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరు కష్టపెడుతున్నారో, ఎవరైతే నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళని నువ్వు ఎలా ఎంచాలట చెప్పాలి. యోగ్యులుగా ఎంచాలట. ఎదవా అని తిట్టాడు అనుకోండి, మనం ఎదవన్నారు ఎదవే అనకూడదు. బ్లెస్ బ్రదర్. మన అమ్మల్ని తిడతారు, భార్యను తిడతారు, బిడ్డలను తిడతారు, ఎన్నో మాటలు అంటారు. కొన్ని మాటలు మనం వినలేం కూడా, అంత దారుణంగా తిడతారు. రకరకాల మాటలు అంటారు. వీళ్ళందరినీ అట పనికి మానేదవ, సన్నాసి అదవా, పాదులు దులిపెత్తున్నాడు నీ మీద, మట్టి కొట్టుకుపోతాయి అదవా, నీ బొందలో పాతేస్తారు అనకూడదట. మరేం చేయాలి చెప్పండి? యోగ్యులుగా ఎంచాలి. అంటే వాళ్ళని యోగ్యులుగా ఎంచడం. ఈయన అడుగుతున్న నీ ప్రాక్టీస్ ఎప్పటికైనా మనం చేయగలం చెప్పండి.
ఎప్పటికైనా నాకు నచ్చనోడిని నేను పొగడగలనా, నాకు నచ్చనోడిని నేను పైనెట్టగలనా, నేను నచ్చనోడు నాకు నచ్చనోడిని ఇప్పుడు సుధాకర్ దగ్గరకు వచ్చి అది నాకన్నా బెటర్ అని నేను చెప్పగలనా? ఆ మైండ్ రానంత కాలం మనం ఎవ్వరం క్రిస్మస్ చేయడానికి రైట్ మనకి లేదు. క్రిస్మస్ మీన్స్ ఆరాధించడానికి రైట్ లేదు మనకి, క్రీస్తుని ఆరాధించడానికి రైట్ లేదు మనకి, ఆ హక్కు లేదు మనకి. ఎందుకంటే క్రీస్తు యేసు కలిగిన మనసు ఇది. ఏది? తన శత్రువులను ప్రేమించాడు, విరోధులను ప్రేమించాడు, తన శత్రువుల్ని తన విరోధుల్ని తనకన్నా యోగ్యులుగా ఎంచాడు, తనకన్నా గొప్పవారిగా ఎంచుకున్నాడు. తండ్రి, ఈ మేకులేసిన వారు, ఈ ముఖం మీద ఉమ్మేసిన వారు, నన్ను నిలువెల్లా అవమానించి ఆకాశానికి భూమికి మధ్య అర్ధనగ్నంగా ఏలాడదీసిన వారు, ఇంతగా నన్ను హింసించి నన్ను ఎంతగా బాధ పెట్టి దారండి పోతూ దేవుని కుమారుడా శాతనైతే దిగిరా దిగిరా అంటున్న వీళ్ళందరినీ బట్టి అన్నాను, ప్రభా వీళ్ళేమి చేయుచున్నారో వీరెరగరు, క్షమించి. నేను అడుగుతున్నాను, జీవితంలో ఎప్పుడైనా నేను అడుగుతున్నాను, మనకు మేకులేరు కానీ మనకు ఉమ్ములేరు కానీ మనల్ని మాట అన్న వాళ్ళని సారీ బ్రదర్ అని వాడు అనకముందే మనం సారీ చెప్పగలమా? అది చెప్పలేను రోజులు మరుతున్నాను. చచ్చిపోయే లోపు నీకు ఈ మనసు రాకపోతే మన క్రీస్తుని ఫాలో అవుతున్నామనే గుడ్డితనంలో గుర్తుపెట్టు. నచ్చినోడి దగ్గరికి వెళ్ళి ఆడింకా వాడు తప్పేట వాడు అర్థం కాకుండా మనమే వెళ్ళి వాడికి సరే రా మనసులో ఏం పెట్టుకోక అనగలవా? అదేనండి క్రిస్టియానిటీ. మనకి వెనకాల లోకం డైలాగ్ ఏం చెప్తా తెలుసా? వాళ్ళ తగ్గకూడదు, లోకు అయిపోతాం. నువ్వెందుకంటా ముందుగా అలా అనకూడదు, లోకు అయిపోతాం. కానీ ఆడొస్తాడు అంతా తగ్గిన తర్వాత రాని ఏమనుకో, ఏం కలకు, ఏం మాట్లాడుకో. ఇంకా ఆడవాళ్ళ మధ్య అయితే మరి మాట్లాడు, తగ్గిపోతావు. రాని అదే దాన్నే రాని. అత్తగా తెలియాలిగా, నాకన్నా ముందు పుట్టింది రాని అంట. అది కుదరదని గుర్తుపెట్టుకోండి. క్రిస్టియానిటీకి అది కుదరదు. క్రిస్టియానిటీ అంటే ఏంటో తెలుసా? విధేయత చూపించాలి. విధేయత చూపించే కొలది మనకు గొడవలు ఎక్కువైపోతాయి. మూడో పాయింట్ చెప్తాను, ఇది మనకు నచ్చదు. మనకంటే యోగ్యులుగా ఎంచుకోవడం అంటే మనం అనుకుంటాం, ఎంచుకున్నాను అనుకుంటాం. యోగ్యులుగా ఎంచుకోవడం అంటే ఏంటి చెప్పిన? నా ఫ్యామిలీ కన్నా, నా వంశం కన్నా, నా బంధువుల కన్నా, నా బిడ్డల కన్నా, అందరికన్నా గుర్తుపెట్టుకోండి, నా కుటుంబం కన్నా ఎదుటోళ్ళ కుటుంబమే దేవునికి ఇష్టం అని అనుకోవాలని గుర్తుపెట్టు. నా బిడ్డల కన్నా ఆ బిడ్డలే గొప్ప అని అనుకోవాలండి. నా భార్య కన్నా ఆ తల్లులే గొప్పవాళ్ళు అనుకోవాలండి. నాకన్నా నా ఎదుటున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకోవాలండి. ఎప్పటికైనా అనుకుంటాను చెప్పండి, నా ఇల్లు, నా పిల్లలు, నా ఉద్యోగం, నా చచ్చిపోతాను తప్ప ఎప్పుడైనా నా కాదు మనమందరం అనే ఫీలింగ్ మనకు వస్తుందా? అందుకే నేను అంటున్నాను, క్రిస్మస్లో చెట్లు పరిచయం చేస్తాం, క్రిస్మస్లో స్టార్స్ పరిచయం చేస్తాం, క్రిస్మస్లో బెలూన్స్ పరిచయం చేస్తాం, క్రిస్మస్లో సొసైటీకి అన్నీ పరిచయం చేస్తాం. క్రిస్మస్లో క్రీస్తు యొక్క ప్రేమను సొసైటీకి పరిచయం చేయలేకపోయాం. ఆయన ప్రేమ ఎలా కనబడుతుంది చెప్పండి? అది బెలూన్స్లో కనబడదు, చెట్లలో కనబడదు. ఆయన ఫాలో అవుతున్న వారిలో చెప్పండి, అంటే మనలో కనబడాలి. అప్పుడు అడుగుతారు, ఇంత ఇలా ఎలా ఉండగలుగుతున్నారా మీరు, ఇంత ఇలా మీరు ఎలా చేయగలుగుతున్నారు అంటే అప్పుడు చెప్పాలి, మేము వెంబడిస్తున్న క్రీస్తుకి ఇదే మనసు గనక, అదే మనసు మేము కూడా కలిగి ఉన్నాం గనక దానిని బట్టే మేము ప్రేమించగలుగుతున్నామని చెప్పాలి. చెబుతారా? చెబుతున్నామని చెప్పండి. అది చెప్పనంత కాలం, లేనంత కాలం గుర్తుపెట్టుకోండి, మనం క్రీస్తుని వెంబడించిన వారం కాదు. మనకు పొగడతలు కావాలి, రకరకాల గుర్తింపులు కావాలి. అది చర్చిల్లో కూడా అనేకమైన విషయాల్లో మనం కోరుకుంటే కానీ బైబిల్ ఎక్కడ అలా లేదండి. ప్రభు ఎంత గొప్పోడంటే దైవత్వంలో ఉన్న మహిమను వదులుకొని వచ్చాడు. దేవదూతల కన్నా దిగిపోయాడు. దేవదూతల కన్నా తక్కువైన మనిషి కన్నా దిగిపోయాడు. మనుషుల్లో ఇంకా బానిసల స్థితికి వచ్చేసాడు. తనను తాను రుక్తినిగా మార్చుకున్నాడు. ఇలా దిగాలి క్రిస్మస్ అంటే ప్రతి ఏడాది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ అంత ఉంటావు, రెండో క్రిస్మస్ కొంచెం దిగాలి, మూడో క్రిస్మస్కి ఇంకా దిగాలి, నాలుగో క్రిస్మస్కి ఇంకా దిగాలి. ఒకరోజు నేను చూస్తే ఎంత సింపుల్ కనబడాలో అంత తగ్గించుకోవాలి. ఉందా తగ్గింపు? లేదు. భోజనాల దగ్గర వచ్చేస్తే గొడవలు తెలుసా? క్రిస్మస్లో
ఎందుకంటే సుధాకర్ లాటోలు ఏం చేస్తారంటే కూర దాచేస్తారు. మామూలు చెప్తున్నాను, సుధాకర్ నాకు క్లోజ్గా ఒకటి చెప్తున్నాను, దాయుడు సరదా చెప్తున్నాను, కొంచెం సీరియస్గా చెప్తున్నారు, ఒక జోకేసి. వడ్డించే వాళ్ళు కూరలు దాచేస్తారు, పెరుగు దాచేస్తారు, ముక్కలు దాచేస్తారు, టక్ టక్ అన్నీ దాచేస్తుంటారు. ఎందుకు దాన్ని అడుగుతున్నాను. ఇలాంటి ఉంటే ఇసుక్కోరండి, తిట్టుకోరండి, కానీ ఎలా ఉండాలి చెప్పిన నాకన్నా యోగిని ప్రభు అట. గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రేయర్ చేసినప్పుడట, నేను ముగించేస్తాను, ప్రార్థన చేసినప్పుడట, తండ్రి నీ యందు ఏకమై ఉన్నాము, నా యందు నీ యందును నాకు నువ్విచ్చిన వారు కూడా అలాగే ఏకమై ఉండాలని కోరుకుంటున్నాను ప్రభు. అండ్ ఆయన ప్రభు నీకు సింహాసనం ప్రభు అంటే అంటాడట, ఆ సింహాసనం నాకే వద్దు, ఆ సింహాసనం మీద మీరు కూడా కూర్చుంటే బాగుంటుంది అంటాడట. ఆ లీడర్షిప్ రావాలండి మనకి, ఆ మెచ్యూరిటీ మనకు రావాలండి. లేదు లేదు ఇదిగోండి నీ ప్రభా ఇది నీ మహిమ అంటే ఆయన అంటాడట, ఈ మహిమ నాకొక్కడికే వద్దు, మీ అందరూ కూడా మహిమలు ఉండాలి. అందుకే ప్రేయర్ ఏమేం చేస్తారో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండులాగున మన యందు ఇదిగో వీరును ఏకమై, అంటే నేను ఎలాగైతే గౌరవింపబడుతున్నానో అదే సింహాసనం మీద కుడి పార్శ్వాన వీళ్ళందరూ కూర్చోవాలి ప్రభు. ఇలా ఉండాలండి మైండ్ సెట్. మనమే కొనుక్కొని, మనమే బట్టలు వేసేసుకొని, మనమే తినేసి, మనమే సంతోషించడం కాదండి. మనమే ఫీల్ అయిపోవడం, మన ఇంట్లోనే మన పిల్లలతో మనమే కాదు, మన చుట్టూ ఉన్నవారు కూడా మనం ఆనందంగా ఉన్నప్పుడు చెప్పండి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. ప్రభుకు ఉన్న మనసు అదే, ప్రభు కోరుకున్నది అదే. కానీ చాలామందికి తెలియదు ఇది ఎక్కడి నుంచి పడిన పునాదులో తెలుసా? అబ్రహాము దగ్గర నుంచి పడింది ఇది. అంటే ఆయన సింహాసనం దిగాలి, దేవదూతల కన్నా దిగాలి, మనుషుల కన్నా దిగాలి, దాసుని స్వరూపం ధరించుకోవాలి. ఇంత దిగితే కానీ లోకానికి ఏం రాలేదు చెప్పండి? ఆశీర్వాదం రాలేదు. ఇది మీకు అర్థం అవ్వాలి. ఆయనంత తగ్గించుకుంటే కానీ లోకానికి ఆశీర్వాదం రాలేదు. కానీ ఆశీర్వాదానికి మూల పురుషుడు ఎవరో తెలుసా? అబ్రహాం గారు. అబ్రహాము గారు కూడా అలా వదులుకుంటే కానీ ఆశీర్వాదం రాలేదు.